గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను కేఎల్ఎన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నడిగూడెం సూర్యాపేట జిల్లా అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ వొకేషనల్ కోర్సులో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా పేరు ధనుంజయ గుండోజు. పేపర్ 3 సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ లో ఫస్ట్ యూనిట్ లో ప్లాంట్ బ్రీడింగ్ వృక్ష ప్రజననం గురించి చదువుకున్నాం. వృక్ష ప్రజననం అంటే ఏంటి, వృక్ష ప్రజననం యొక్క లక్ష్యాలు, పాలినేషన్ అంటే ఏమిటి, పాలినేషన్ రకాలు మొదలగు వాటి గురించి వృక్ష ప్రజననం ప్లాంట్ బ్రీడింగ్ లో చదువుకోవడం జరిగింది. సెకండ్ యూనిట్ సీడ్ గురించి చదువుకుంటాం. సీడ్ అంటే ఏమిటి? సీడ్ అంటే యూజ్ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ కెన్ డెవలప్మెంట్ ఇంటూ న్యూ ప్లాంట్. పునరుత్పత్తికి ఉపయోగపడేటటువంటి దానినే విత్తనము లేదా సీడ్ అంటారు. ఇది మరలా కొత్త మొక్కగా ఎదగడానికి కూడా దోహదపడుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ సీడ్ చూసినట్టయితే క్వాలిటీ సీడ్ యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఏ గుడ్ సీడ్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్. మంచి విత్తనము యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే వాటిలో మొదటిది ఇంప్రూవ్డ్ వెరైటీ, మంచి రకాన్ని ఉత్పత్తి చేయటము. సెకండ్ వన్ జెనెటిక్ ప్యూరిటీ, మంచి జన్యు స్వచ్ఛతను కలిగి ఉండటము. థర్డ్ ఫిజికల్ ప్యూరిటీ, మంచి భౌతిక స్వచ్ఛతను కలిగి ఉండటము. ఫోర్త్ వన్ సీడ్ జర్మినేషన్ అండ్ సీడ్ విగర్, మంచి మొలక శాతాన్ని కలిగి ఉండటము మరియు సీడ్ విగర్ను కలిగి ఉండటము. ఫిఫ్త్ వన్ ఫ్రీడమ్ ఫర్ వీడ్స్ అండ్ అదర్ క్రాప్ సీడ్స్. వీడ్స్ కలుపు విత్తనాలు మరియు ఇతర పంటల విత్తనాల నుండి స్వేచ్ఛ ఇవ్వటము. 6 సీడ్ హెల్త్, ఆరోగ్యకరమైన విత్తనము కలిగి ఉండటము. 7 సీడ్ మాయిశ్చర్, మంచి విత్తనములో తేమ శాతము ఉండటము. నెక్స్ట్ సీడ్ సైజ్, వెయిట్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ, మంచి విత్తన పరిమాణంలో ఉండాలి, మంచి బరువు కలిగి ఉండాలి, మంచి స్పెసిఫిక్ లక్షణాన్ని కలిగి ఉండాలి. లాస్ట్ 9th వన్ సీడ్ కలర్, విత్తనము మంచి మంచి రంగును కలిగి ఉండాలి. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ సీడ్, విత్తనంలో మంచి విత్తనానికి ఉండవలసినటువంటి లక్షణాలు. క్వాలిటీ సీడ్ క్యారెక్టర్స్ పరిశీలించినట్లయితే వాటిలో మొదటిది ఇంప్రూవ్డ్ వెరైటీ, మంచి నాణ్యత గల అధిక దిగుబడులను ఇచ్చేటటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయటం. మంచి నాణ్యత కలిగి అధిక దిగుబడులను ఉత్పత్తి చేసేటటువంటి లక్షణాలను కలిగి ఉండటం ఇంప్రూవ్డ్ వెరైటీలో. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ డిజైరబుల్ అట్రిబ్యూట్స్ లైక్ డిసీజ్ అండ్ పెస్ట్ రెసిస్టెన్స్, drought resistance, etc. with good yield potential. Improved variety lo I should have some desirable attributes like disease and pest resistance. అంటే ఇక్కడ డిసీజెస్ తెగుళ్ళు మరియు పెస్ట్ రెసిస్టెన్స్, తెగుళ్ళు మరియు పురుగులను ఎదుర్కొనేటువంటి శక్తి కలిగినటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయాలి. డ్రాట్ రెసిస్టెన్స్, కరువును ఎదుర్కొనే శక్తి కలిగి ఉండి విత్ గుడ్ ఈల్డ్ పొటెన్షియల్, మంచి నాణ్యత గల అధిక దిగుబడులను ఉత్పత్తి చేసేటట్టుగా ఉండేటువంటి మంచి రకాన్ని ఎన్నుకోవాలి. ఇంప్రూవ్డ్ వెరైటీ. నెక్స్ట్
సెకండ్ వన్ వచ్చేసి జెనెటిక్ ప్యూరిటీ. జన్యు స్వచ్ఛత, మంచి జన్యు స్వచ్ఛత కలిగి ఉండాలి విత్తనాలు. 100% జన్యు స్వచ్ఛత ఉండాలి. జెనెటిక్ ప్యూరిటీ. ద సీడ్ షుడ్ పాసెస్ ఆల్ ద జెనెటిక్ క్వాలిటీస్ ఆర్ క్యారెక్టర్స్. ద సీడ్ షుడ్ పాసెస్ ఆల్ ద జెనెటిక్ క్వాలిటీస్ ఆర్ క్యారెక్టర్స్. విత్తనము తప్పనిసరిగా మంచి జన్యు లక్షణాలను కలిగి ఉండాలి. విచ్ ద బ్రీడర్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ ద వెరైటీ. జెనెటిక్ ప్యూరిటీ హ్యాస్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద ఈల్డ్స్. మంచి జన్యు లక్షణాలను, మంచి జన్యు స్వచ్ఛతను కలిగి ఉన్నటువంటి రకాలను ఉత్పత్తి చేసినట్లయితే అవి అధిక దిగుబడులను ఉత్పత్తి చేస్తాయి. అంటే జన్యు స్వచ్ఛత అనేది 100% జన్యు స్వచ్ఛత కలిగి ఉండాలి విత్తనం. నెక్స్ట్ ఫిజికల్ ప్యూరిటీ. అంటే భౌతిక స్వచ్ఛత. విత్తనము 100% భౌతిక స్వచ్ఛత కలిగి ఉండాలి. ఫిజికల్ ప్యూరిటీ ఆఫ్ ఏ సీడ్ లాట్ రెఫర్స్ టు ద ఫిజికల్ కాంపోజిషన్ ఆఫ్ ద సీడ్ లాట్స్. Physical purity of a seed lot refers to the physical composition of the seed lots. అంటే విత్తనాలలో ఫిజికల్ ప్యూరిటీ పరిశీలించినట్లయితే విత్తనాలన్నీ కూడా మంచి ఫిజికల్ ప్యూరిటీని కలిగి ఉండాలి. ఏ సీడ్ లాట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్యూర్ సీడ్. ఏ సీడ్ లాట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్యూర్ సీడ్, బ్రోకెన్ సీడ్స్, అండర్సైజ్డ్ సీడ్స్, soil and dust particulars, weed seeds and other crop seeds, etc. A seed lot is composed of pure seed, broken seeds, undersized seeds, soil and dust particulars, weed seeds and other crop seeds, etc. అంటే ఇక్కడ విత్తనం అనేది 100% భౌతిక స్వచ్ఛతను కలిగి ఉండాలి. దానితో పాటు దానిలో ఆ విత్తనాలలో బ్రోకెన్ సీడ్స్, పగిలిపోయినటువంటి డ్యామేజ్ అయినటువంటి విత్తనాలు ఉండకూడదు. అండర్ సైజ్డ్ సీడ్స్, తక్కువ పరిమాణములో ఉండేటువంటి విత్తనాలు ఉండరాదు. సాయిల్ అండ్ డస్ట్ పర్టిక్యులర్స్, దుమ్ము ధూళి రేణువులు ఉండరాదు. వీడ్ సీడ్స్, కలుపు విత్తనాలు ఉండరాదు. మరియు అదర్ క్రాప్ సీడ్స్, ఇతర పంట మొక్కలకు చెందినటువంటి ఏ విత్తనము కూడా ఆ విత్తనములో ఉండరాదు. ఈ విధంగా 100% విత్తనం అనేది భౌతిక స్వచ్ఛత కలిగి ఉన్నప్పుడే అది మంచి నాణ్యత కలిగి అధిక దిగుబడులను సాధిస్తుంది. ఫోర్త్ వన్, సీడ్ జర్మినేషన్ అండ్ సీడ్ విగర్. సీడ్ జర్మినేషన్ అండ్ సీడ్ విగర్. విత్తన మొలక శాతము మంచిగా ఉండాలి మరియు సీడ్ విగర్ కూడా మంచిగా ఉండాలి. ఇట్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఏ సీడ్ when planted under normal sowing conditions to give rise to a normal seedling. ఈ సీడ్ జర్మినేషన్ చూసినట్లయితే ఇట్ రెఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఏ సీడ్ when planted under normal sowing conditions to give rise to a normal seedling. పంట విత్తే ముందు విత్తన మొలక శాతము తెలుసుకొని పొలంలో విత్తుకోవాలి. పంట విత్తే ముందు విత్తన మొలక శాతము సరిగా ఉన్నదా లేదా అనేది తెలుసుకొని పొలంలో ఆ విత్తనాలను విత్తుకోవాలి. అలా తెలుసుకోకుండా విత్తితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొలకలు సరిగా రాక విత్తనము ఖర్చు వృధా అవుతుంది, పంట దిగుబడులు తగ్గుతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల చేయాల్సింది ఏంటంటే మొలక శాతము, మంచి మొలక శాతము ఉన్నటువంటి మొక్కలను మంచి మొలక శాతం ఉన్న విత్తనాలను మాత్రమే ఎన్నుకొని విత్తుకోవాలి. అప్పుడు మాత్రమే మంచి దిగుబడులు ఉన్నటువంటి మంచి నాణ్యత గల విత్తనాలు ఉత్పత్తి అవుతాయి, అధిక దిగుబడులు కూడా రావడం జరుగుతుంది. సీడ్ విగర్ రెఫర్స్ టు ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ సీడ్ అట్రిబ్యూట్స్ దట్ గివ్స్ ఎఫెక్టివ్ ప్లాంట్ స్టాండ్ ఆన్ ద ఫీల్డ్. సీడ్ విగర్ అంటే మనము వేర్వేరు పొలాలలో అనేక రకాల విత్తనాలు చల్లడం జరుగుతుంది. ఆ వేర్వేరు పొలాలలో ఉన్నటువంటి పంట మొక్కలు సరిగా ఎన్నుకునేలా చేయడానికి దోహదపడేటటువంటి ఆ విత్తన అంశాల మొత్తాన్ని ఏమంటారంటే
సీడ్ విగర్ అంటారు. సీడ్ విగర్ అంటారు. వేరు వేరు పొలాలలో పంట మొక్కలు సరిగా ఎన్నుకోనేలా చేయడానికి దోహదపడే విత్తనాంశాల మొత్తాన్ని సీడ్ విగర్ అంటారు. నా వల్ల కాదు. క్వాలిటీ సీడ్ క్యారెక్టర్స్ లో ఫిఫ్త్ వన్, ఫ్రీడమ్ ఫ్రమ్ వీడ్స్ అండ్ అదర్ క్రాప్ సీడ్స్. ఫ్రీడమ్ ఫ్రమ్ వీడ్స్ అండ్ అదర్ క్రాప్ సీడ్స్. విత్తనాలలో కలుపు విత్తనాలు మరియు ఇతర పంటలకు చెందినటువంటి విత్తనాలు లేకుండా చూసినప్పుడే ఆ విత్తనము మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిజికల్ ప్యూరిటీ డిస్క్రైబ్డ్ ఎర్లియర్. ఈ కలుపు విత్తనాల వలన మరియు ఇతర పంటలకు చెందినటువంటి విత్తనాల వలన విత్తనం యొక్క ఫిజికల్ ప్యూరిటీ భౌతిక స్వచ్ఛత దెబ్బతింటుంది, త్వరగా కోల్పోవడం జరుగుతుంది. There are certain weed species which are very harmful to the crop and once established they are difficult to eradicate. There are certain weed species అంటే కొన్ని కలుపు మొక్కలు హానికరంగా ఉండి ఈ పంట మొక్కలను నాశనం చేస్తాయి. వన్స్ ఎస్టాబ్లిష్డ్ దే ఆర్ డిఫికల్ట్ టు ఎరాడికేట్. అవి ఒకసారి పుట్టినట్లయితే వాటిని తొలగించడం చాలా కష్టము. అందువలన విత్తనాలలో కలుపు విత్తనాలు కానివ్వండి, ఇతర పంటలకు చెందినటువంటి విత్తనాలు కానివ్వండి లేకుండా చేసినట్లయితే విత్తనము భౌతిక స్వచ్ఛతను కోల్పోకుండా ఉండి మంచి నాణ్యతను కలిగి ఉండి మంచి దిగుబడులను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, సీడ్ హెల్త్. సీడ్ హెల్త్ విత్తనం యొక్క ఆరోగ్యము. విత్తనం ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఇట్ రెఫర్స్ టు ద presence or absence of disease organisms or insect pests on the seed. It refers to the presence or absence of disease organisms or insect pests on the seed. అంటే ఇక్కడ ప్రధానంగా విత్తనం యొక్క ఆరోగ్యంగా ఉండటం కానివ్వండి, దృఢంగా ఉండటం కానివ్వండి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ పురుగులు మరియు తెగుళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ విత్తనాలను పురుగులు తెగుళ్ళు ఆశించినట్లయితే ఆ విత్తనం అనేది మంచి నాణ్యతను కోల్పోతుంది, భౌతిక స్వచ్ఛతను కోల్పోతుంది, ఆరోగ్యకరంగా ఉండదు, దృఢంగా ఉండదు. అటువంటి విత్తనాలను విత్తినప్పుడు అధిక దిగుబడులను సాధించలేము. నెక్స్ట్ వన్, సీడ్ మాయిశ్చర్. సీడ్ మాయిశ్చర్ విత్తనం యొక్క తేమ శాతము. విత్తనంలో ఉన్నటువంటి తేమ శాతము. విత్తనంలో తేమ శాతము తగినంత ఉన్నప్పుడు మాత్రమే విత్తనము మంచి నాణ్యతను కలిగి అధిక దిగుబడులు సాధించడానికి ఉపయోగపడుతుంది. ద సీడ్ మాయిశ్చర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ద సీడ్ జర్మినేషన్ అండ్ వయబిలిటీ డ్యూరింగ్ స్టోరేజ్. ద సీడ్ మాయిశ్చర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ద సీడ్ జర్మినేషన్ అండ్ వయబిలిటీ డ్యూరింగ్ స్టోరేజ్. విత్తనాలను నిల్వ చేసేటప్పుడు దానిలో ఆ విత్తనాలలో తగినంత తేమ శాతము లేకున్నట్లయితే ఆ విత్తనాలలో మొలక శాతము తగ్గుతుంది మరియు వయబిలిటీ మొలకెత్తే సామర్థ్యము కూడా తగ్గుతం జరుగుతుంది. అంటే ఇక్కడ విత్తనాలలో తేమ శాతము సరిగా ఉన్నప్పుడు మాత్రమే విత్తన మొలక శాతము, సీడ్ వయబిలిటీ మంచిగా ఉంటాయి. అంటే ఇక్కడ సీడ్ మాయిశ్చర్ అనేది ప్రధానంగా సీడ్ జర్మినేషన్ ను, సీడ్ వయబిలిటీని ప్రభావితము చేస్తుంది. ఎట్ హై సీడ్ మాయిశ్చర్ కాంటెంట్ దేర్ ఈజ్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ పెస్ట్ అటాక్ అండ్ ఎట్ మాయిశ్చర్ కాంటెంట్ అబౌవ్ 16% seed get eaten and the viability. At high seed moisture అంటే సీడ్ అనేది అధిక శాతంలో తేమను కలిగి ఉన్నప్పుడు ఈ విత్తనాల పైన పురుగులు ఆశిస్తాయి. పురుగులు ఆశించి విత్తన నాణ్యతను దెబ్బతీస్తాయి. అండ్ ఎట్ మాయిశ్చర్ కాంటెంట్ అబౌవ్ 16% అంటే విత్తనాలలో తేమ శాతము 16% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ విత్తనాలు మొలకెత్తే సామర్థ్యము తగ్గుతుంది. Hence, the seeds should be stored at safe moisture levels of 11 to 13%. ఈ విత్తనాలను నిల్వ చేసేటప్పుడు ఆ విత్తనాలలో తేమ శాతము
11 నుండి 13% ఉండే విధంగా చూసుకొని ఆ విత్తనాలను నిల్వ చేసుకోవాలి. అటువంటి విత్తనాలు మాత్రమే మంచి నాణ్యతను కలిగి ఉండి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎటువంటి పురుగులు కూడా ఆశించవు. అటువంటి విత్తనాలను విత్తుకున్నప్పుడు మంచి దిగుబడులను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సీడ్ సైజ్, వెయిట్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. సీడ్ సైజ్, వెయిట్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. సీడ్ సైజ్ విత్తన పరిమాణము. విత్తనము మంచి పరిమాణాన్ని కలిగి ఉండాలి. వెయిట్ మంచి బరువును కలిగి ఉండాలి, దృఢంగా ఉండాలి. అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఒక స్పెసిఫిక్ గ్రావిటీ has been found to have positive correlation with seed germination and vigor in many crops. అంటే ఇక్కడ విత్తనము పరిమాణం, మంచి విత్తన పరిమాణం కలిగి ఉండాలి, మంచి వెయిట్ కలిగి ఉండాలి, మంచి స్పెసిఫిక్ గ్రావిటీ. దేనిలో? సీడ్ జెర్మినేషన్ అండ్ విగర్. సీడ్ జెర్మినేషన్ విత్తనాలు మొలకెత్తుటలో మరియు సీడ్ విగర్ లో ప్రభావితంను చేస్తాయి. ఈ సీడ్ సైజ్, వెయిట్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. నెక్స్ట్, లాస్ట్ వన్, సీడ్ కలర్, విత్తనపు రంగు. ద కలర్ ఆఫ్ ద సీడ్ ఆఫ్టెన్ రిఫ్లెక్ట్స్ ద కండిషన్ డ్యూరింగ్ సీడ్ మెచ్యురేషన్. అంటే మంచి విత్తనం మంచి రంగు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఇవి అన్నీ కూడా మంచి విత్తనానికి ఉండవలసినటువంటి లక్షణాలు. క్వాలిటీ సీడ్ యొక్క క్యారెక్టర్స్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ సైంటిఫికల్లీ ప్రొడ్యూస్డ్ సీడ్ అండ్ గ్రెయిన్. సీడ్ అంటే విత్తనం, గ్రెయిన్ అంటే గింజ. విత్తనానికి గింజకు మధ్య ఉన్నటువంటి భేదాలను చూసినట్లయితే, ఫస్ట్, సీడ్ లో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వెల్ ప్లాన్డ్ సీడ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వెల్ ప్లాన్డ్ సీడ్ ప్రోగ్రామ్. అంటే ఈ సీడ్ అనేది ఒక పద్ధతి ప్రకారము, శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడుతుంది ఈ సీడ్ అనేది. గ్రెయిన్ చూసినట్టయితే, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడ్యూస్ సేవ్డ్ ఫర్ సోయింగ్ ఆర్ ప్లాంటింగ్ పర్పస్. ఈ గ్రెయిన్ అనేది వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడుతుంది. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడి సాగుకు మరియు ఇతర మొక్కలుగా పెరగడానికి తోడ్పడుతుంది గ్రెయిన్. నెక్స్ట్, సీడ్ లో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సౌండ్ సైంటిఫిక్ నాలెడ్జ్, ఆర్గనైజ్డ్ ఎఫెక్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్రాసెసింగ్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్. ఈ సీడ్ లో చూసినట్టయితే, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సౌండ్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఈ సీడ్ విత్తనం అనేది శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడి విత్తన తయారీని మరియు స్టోరేజ్ ను మరియు మార్కెటింగ్ ఫెసిలిటీస్ ను కలిగి ఉంటుంది సీడ్ అనేది. గ్రెయిన్ చూసినట్టయితే, నో సచ్ నాలెడ్జ్ ఆర్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. దీనిలో ఎటువంటి ప్రాసెసింగ్ కానీ, స్టోరేజ్ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ ఈ గ్రెయిన్ లో ఏమీ ఉండవు. నో సచ్ నాలెడ్జ్ ఆర్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్, సీడ్ లో వచ్చేసి ద సీడ్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రాసెస్డ్, ట్రీటెడ్ అండ్ ప్యాక్డ్ అండ్ లేబుల్డ్ విత్ ప్రాపర్ లాట్ ఐడెంటిటీ. అంటే సీడ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడి, విత్తన శుద్ధి చేయబడి, మంచి ప్యాక్ను కలిగి ఉంటుంది మరియు లేబుల్ను కూడా కలిగి ఉండి మంచి లాట్ ఐడెంటిటీ లక్షణాలను కలిగి ఉంటుంది. అదే గ్రెయిన్ లో చూసినట్టయితే, ద గ్రెయిన్ యూజ్డ్ యాజ్ సీడ్ మే బి మాన్యువల్లీ క్లీన్డ్. ద గ్రెయిన్ యూజ్డ్ యాజ్ సీడ్ మే బి మాన్యువల్లీ క్లీన్డ్. గింజలు అనేది మాన్యువల్లీగా మాత్రమే క్లీన్ చేయడం జరుగుతుంది. ఇన్ సమ్ కేసెస్ ప్రయర్ టు షోయింగ్ ఇట్ మే ఆల్సో బి ట్రీటెడ్. దిస్ ఈజ్ నాట్ లేబుల్డ్. అంటే ఈ గ్రెయిన్ లో చూసినట్టయితే, గింజలను పరిశీలించినట్లయితే, సాగు సమయంలో మాత్రమే ట్రీటెడ్ విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది మరియు దీనికి ఎటువంటి లేబుల్ను కూడా కలిగి ఉండదు. నెక్స్ట్, సీడ్ లో ద సీడ్ ఈజ్ టెస్టెడ్ ఫర్
planting quality, namely germination, purity, admixture of weed seeds and other crop seeds, seed health and seed moisture content. The seed is tested. అంటే ఇక్కడ సీడ్ లో విత్తన పరీక్ష చేయడం జరుగుతుంది. దేని గురించి? విత్తన నాణ్యత గురించి మరియు విత్తన మొలక శాతం గురించి, విత్తన స్వచ్ఛత ప్యూరిటీ అంటే భౌతిక స్వచ్ఛత కావచ్చు, జన్యు స్వచ్ఛత కావచ్చు. విత్తన స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత గురించి. నెక్స్ట్ దానిలో వీడ్ సీడ్స్ అండ్ అదర్ క్రాప్ సీడ్స్, కలుపు విత్తనాలు మరియు ఇతర పంట మొక్కలకు చెందినటువంటి విత్తనాలు ఉన్నాయా లేవా అనేది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీడ్ హెల్త్, విత్తనము ఆరోగ్యకరంగా ఉన్నదా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సీడ్ మాయిశ్చర్ కాంటెంట్, విత్తనములో తేమ శాతము ఎంత ఉన్నదో కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. అంటే ఈ విత్తనములో విత్తన పరీక్ష చేయడం జరుగుతుంది. దీని గురించి విత్తన నాణ్యత గురించి తెలుసుకోవడానికి, విత్తన మొలక శాతము, విత్తన స్వచ్ఛత, నెక్స్ట్ ఆ విత్తనాలలో ఉన్నటువంటి కలుపు విత్తనాలు ఉన్నాయా లేదా ఇతర పంటలకు చెందినటువంటి మొక్కలకు చెందినటువంటి విత్తనాలు ఉన్నాయా అని తెలుసుకోవచ్చును. అదేవిధంగా విత్తనము ఆరోగ్యకరంగా ఉన్నదా లేదా తెలుసుకోవచ్చును. ఆ విత్తనాలలో తేమ శాతము ఎంత ఉన్నది కూడా తెలుసుకోవచ్చును. అదే గ్రెయిన్ లో చూసినట్టయితే ప్రోటీన్ సీడ్ టెస్టింగ్ ఈజ్ నాట్ డన్. ఈ గ్రెయిన్లలో విత్తన పరీక్ష చేయడం జరగదు. ఎటువంటి విత్తన పరీక్షలు ఉండవు, ఎటువంటి పరీక్షలు కూడా చేయరు. నెక్స్ట్ సీడ్ లో చూసి వచ్చేసి ద సీడ్ యాజ్ టు essentially meet the quality standards. The seed has to essentially meet the quality standards. The quality is therefore well known. The labels certification tag on the seed containers serves as quality marks. అంటే ఇక్కడ సీడ్ లో పరిశీలించినట్లయితే ద సీడ్ యాజ్ essentially meet the quality standards. సీడ్ మంచి క్వాలిటీ, నాణ్యత గల స్టాండర్డ్స్ ను కలిగి ఉంటుంది. ద క్వాలిటీ ఈజ్ దేర్ ఫోర్ వెల్ నోన్. ద క్వాలిటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరియు ఆ విత్తనానికి సంబంధించినటువంటి పరిశీలించినట్లయితే లేబుల్స్ ను కలిగి ఉంటాయి మరియు ట్యాగ్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది సీడ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ లో చూసినట్టయితే నో సచ్ స్టాండర్డ్స్ అప్లై హియర్. అంటే ఈ గింజలకు ఎటువంటి స్టాండర్డ్స్, నాణ్యతా ప్రమాణాలు ఉండవు. ద క్వాలిటీ ఈజ్ నాన్ డిస్క్రిప్ట్ అండ్ నాట్ నౌన్. దీనికి ప్రత్యేకంగా క్వాలిటీ అనేది కలిగి ఉండదు గింజలు. ద గ్రైన్ యూజ్డ్ ఫర్ ఫుడ్. ఈ గింజలను ఆహారంగా ఉపయోగిస్తారు. సీడ్ లో చూసినట్టయితే గోల్స్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గోల్స్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ. సీడ్ టెక్నాలజీ యొక్క గోల్స్ చూసినట్లయితే ద మేజర్ గోల్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ ఈజ్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ త్రూ ద స్ప్రెడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ సీడ్స్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్. ఈ సీడ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే, గోల్స్ చూసినట్లయితే ద మేజర్ గోల్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ ఈజ్ టు ఇంక్రీజ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. అధిక వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ త్రూ ద స్ప్రెడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ సీడ్స్, మంచి నాణ్యత గల విత్తనాలను మరియు హై ఈల్డింగ్ వెరైటీస్, అధిక దిగుబడులను ఇచ్చేటువంటి రకాలను ఉత్పత్తి చేయటమే ఈ సీడ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అంటే ఈ సీడ్ టెక్నాలజీ విత్తన సాంకేతిక శాస్త్రం అనేది ప్రధానంగా దేనికి తోడ్పడుతుంది అంటే అధిక వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ అధిక నాణ్యత గల విత్తనాలను మరియు అధిక దిగుబడులను ఇచ్చేటువంటి రకాలను ఉత్పత్తి చేయడమే ఈ సీడ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సీడ్ టెక్నాలజీ కిందికే ఏమొస్తాయంటే ఇక్కడ క్వాలిటీ సీడ్స్ మరియు హై ఈల్డింగ్ వెరైటీస్ ను ఉత్పత్తి చేయడమే కాకుండా ఈ సీడ్ టెక్నాలజీ యొక్క అధీనంలో ఏముంటాయంటే సీడ్ ప్రొడక్షన్ విత్తన ఉత్పత్తి, సీడ్ ప్రాసెసింగ్ విత్తన తయారీ, సీడ్ స్టోరేజ్ విత్తన నిల్వ చేయటము, సీడ్ టెస్టింగ్ విత్తన పరీక్ష, సీడ్ సర్టిఫికేషన్ విత్తన ధృవీకరణ, సీడ్ క్వాలిటీ కంట్రోల్
విత్తనం యొక్క నాణ్యత, సీడ్ మార్కెటింగ్ విత్తనాన్ని మార్కెటింగ్ చేయటము, అండ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేయటము, ఇవన్నీ కూడా ఈ సీడ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. ఏమేంటి? సీడ్ ప్రొడక్షన్, సీడ్ ప్రాసెసింగ్, సీడ్ స్టోరేజ్, సీడ్స్ టెస్టింగ్, సీడ్ సర్టిఫికేషన్, సీడ్ క్వాలిటీ, సీడ్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా సీడ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. సీడ్ టెక్నాలజీ ఎయిమ్స్ ఎట్ ద ఫాలోయింగ్, అంటే సీడ్ టెక్నాలజీ యొక్క ఎయిమ్స్ ను పరిశీలించినట్లయితే వాటిలో మొదటిది ర్యాపిడ్ మల్టిప్లికేషన్. ర్యాపిడ్ మల్టిప్లికేషన్, increase in agricultural production through quickest possible spread of new varieties developed by the plant breeders. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాంట్ బ్రీడర్స్ అంటే శాస్త్రజ్ఞులు ఎంత త్వరగా వీలైనంత వరకు మంచి నాణ్యత గల అధిక దిగుబడులను ఇచ్చేటువంటి రకాలను సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి చేయడమే, అభివృద్ధి చేయడమే ఈ ర్యాపిడ్ మల్టిప్లికేషన్. అంటే మంచి మొక్క నుండి అధిక నాణ్యత గల ఇతర రకాల కొత్త మొక్కలను అధికంగా ఉత్పత్తి చేయడము ఈ సీడ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ సెకండ్ ఏం వచ్చేసి టైమ్లీ సప్లై. టైమ్లీ సప్లై, the improved seeds of new varieties must be made available well in time so that the planting schedule of farmer is not disturbed and they are able to use good seed for planting purpose. ఈ టైమ్లీ సప్లై అంటే టైం ప్రకారము కొత్త రకాల మొక్కలకు వెరైటీస్ కు చెందినటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయాలి. కొత్త రకాల అంటే అధిక దిగుబడులు ఇచ్చేటువంటి కొత్త రకాలకు చెందినటువంటి నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు టైం ప్రకారము అందజేయాలి. రైతులకు టైం ప్రకారము అందజేసి వారు మరలా పంట మొక్కలను విత్తుకోవడానికి తోడ్పడాలి. టైమ్లీ సప్లై అంటే టైం ప్రకారం రైతులకు విత్తనాన్ని అందజేసినట్లయితే మంచి విత్తనాలు, మంచి నాణ్యత గల విత్తనాలను మరియు అధిక దిగుబడునిచ్చేటువంటి రకాలను సాధ్యమైనంత వరకు రైతులకు అందజేసి టైం ప్రకారము అందజేసినట్లయితే వారు పంటలు పండించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ హై క్వాలిటీ ఆఫ్ సీడ్స్. హై క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అంటే హై క్వాలిటీ అంటే అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయడము ఈ సీడ్ టెక్నాలజీలో యొక్క మరొక ఏం చూసినట్టయితే అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయడము. ఫోర్త్ వన్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్. ఫోర్త్ వన్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అంటే ఇక్కడ చూసినట్టయితే ద కాస్ట్ ఆఫ్ హై క్వాలిటీ సీడ్ షుడ్ బి విత్ ఇన్ రీచ్ ఆఫ్ ద యావరేజ్ ఫార్మర్. ద కాస్ట్ ఆఫ్ హై క్వాలిటీ సీడ్ షుడ్ బి విత్ ఇన్ రీచ్ ఆఫ్ ద యావరేజ్ ఫార్మర్ అంటే యావరేజ్ ఫార్మర్ సాధారణ రైతుకు అందుబాటులో ఉండే విధంగా ఈ హై క్వాలిటీ సీడ్ మంచి దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలకు సాధారణ రైతుకు అందుబాటులో ఉండే విధంగా రేటును నిర్ణయించి ఆ రైతులకు ఆ విత్తనాన్ని అందజేయాలి. వీటితో ఇవి సీడ్ టెక్నాలజీ యొక్క ముఖ్య లక్ష్యాలు.